ఎలన్ అనే చిన్నారిని 16 కోట్లు ఖరీదయ్యే ఒక ఇంజెక్షన్ మాత్రమే కాపాడగలదు. సహాయం చేయండి. సరదాగా ఆప్షనల్ గా టిక్ చేసింది, మీ లైఫ్ ని మార్చేసింది అండ్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా మార్చేసింది. అంటే అదే అండి డెస్టినీ అంటారు కదా. అయితే అసలు స్కూల్ టీచర్ నుంచి సినిమాటోగ్రఫర్ ఎలా అది? ఐ లవ్ టీచింగ్ అండి. అంటే లైక్ చిన్నప్పుడు ఏంటంటే లైక్ దట్స్ ఎ వెరీ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అండి. అంటే ఇద్దరు సూపర్ స్టార్స్ ఒక ఫ్రేమ్లో ఉంటే సో ఎవరు ఎక్కువగా ఇబ్బంది పెట్టారు మిమ్మల్ని తీసేటప్పుడు? అంటే ఎన్టీఆర్ ఈ స్లైట్లీ అల్లరి పెట్టాడు. చాలా మందికి సెంథిల్ గారు లవ్ స్టోరీ తెలియదు, స్మాల్ అండ్ షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పారు. సో ఇట్ కోఇన్సిడెన్స్లీ హ్యాపెండ్ దట్ ఓకే అప్పుడు వ్యాలంటైన్స్ డే ఉండే, సో ఎక్కడికి వెళ్దామంటే సో చేయాలని చెప్పి అలా గుడికి తీసుకెళ్ళాలి. మన అనుష్క గారికి హండ్రెడ్స్ ఆఫ్ ఫ్లైట్స్ లో డస్ట్ లోని ఇంతలా వర్క్ చేసిన మీకు ఏమనిపించింది? విలన్ ని డిఫెక్ట్ చేసిన తర్వాత బిల్డింగ్ లో నుండి బయటకు వస్తుంటాయి. సో దుమ్ము ధూళి అంతా అసలు వీఆర్ లైక్ బ్లోయింగ్ ఫ్యాన్స్ అంతా వేసేవాళ్ళం. సో షీ ఈస్ వాకింగ్ అవుట్ బట్ దెర్ వాజ్ నో ఈవెన్ నాట్ ఈవెన్ వన్ బ్లింక్ ఇన్ అవర్ ఐస్. ఇప్పుడు బాహుబలికి LX60 సంథింగ్ ఏదో కెమెరా మీరు పరిచయం చేశారని విన్నాను. RRR కి అంటే లైక్ ఇండియాలో ఫస్ట్ ఫిల్మ్ ఆ కెమెరా యూజ్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ వాజ్ RRR. బాహుబలి 3, 4, 5 ఎప్పుడు వస్తుంది? అంటే ఎవ్రీవన్ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ఇట్ అండి. అంటే మాకు ఇంటర్వెల్ సీక్వెన్స్ ఒకటి ఉందండి. ఇట్ ఈస్ లైక్ మీరు ట్రైలర్ లో అంతా చూసారు యాక్చువల్లీ, లైక్ ఎన్టీఆర్ ఇస్ హోల్డింగ్ ఆ వాటర్ పైప్ అదంతా. సో అదంతా మేము అలా ఫెడప్ అయిపోయారు, ఇంకొదిలేస్తారా అనుకునే టైం కూడా ఇద్దరిని బాగా. అంటే ఇంకోటి ఏంటంటే జనరల్లీ ఏంటంటే ఎవ్రీ టైమ్ ఎక్స్పీరియన్స్ రాజమౌళితో వర్క్ చేయడం ఏంటంటే సపోజ్ డార్లింగ్ అంటే ప్రభాస్ అండి, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఈజ్ స్వీట్ హార్ట్ ఇన్ హిజ్ ఓన్ వే అండ్ ఐ లైక్ ఎన్టీఆర్ అండ్ చరణ్ వెరీ మచ్. నీకైనా చూపించారు సినిమా రాజమౌళి? అది చూసాము. హీరోస్ కి చూపించలేదు బాబు. హీరోస్ చూపించలేదు అంటే మేము వర్క్ చేస్తుంటాం. ఈ సినిమాని జనాలు ఇంకా 2-3 సార్లు చూస్తారు, ఎందుకంటే ఫస్ట్ టైం ఒకసారి చూస్తే ఒక స్టార్ తోనే వెళ్ళిపోతారు. సో తర్వాత రే ఇంకో స్టార్ ని మిస్ అయ్యామే అన్నట్టు అలా. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకో స్టార్ ని చూస్తారు. RRR ఈజ్ ఇమోషనల్ విజువల్ ఎపిక్. సో దాన్ని మిస్ చేయొద్దు, చూడండి. అండ్ మై రిక్వెస్ట్ ఇస్ వాచ్ ఇట్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ థియేటర్. Hi, hello, namaste. This is Rajamouli. Welcome to our channel IndiaGlitz. And now we have superb guest అనమాట ఈరోజు మన ఎపిసోడ్లోని. యాక్చువల్గా బ్లాక్ బస్టర్ మూవీస్కి అండ్ సూపర్ స్టార్స్ని తన కెమెరాలో బంధించి మనకి ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన సినిమాటోగ్రఫర్ అండ్ డిఓపి అని ఏదైనా చెప్పొచ్చు. ఇప్పుడు నా RRRతో మళ్ళీ మన ముందుకు వస్తున్నారనమాట. సెంథిల్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ ఎలా ఉన్నారు? సూపర్. అసలు చాలా కామ్ అండ్ పీస్, ఓన్లీ స్మైల్తో మేనేజ్ చేస్తారు. మీ ప్రీవియస్ నేను చూసాను మీరు మాట్లాడినవి కానీ ఏదైనా. బట్ ఈరోజు మన ఇంటర్వ్యూలో కొంచెం ఓపెన్ అప్ అవుతారని కోరుకుంటున్నాను. డెఫినెట్. అంటే ఎప్పుడు ఇంటర్వ్యూ ఎలా అంటే ఆపోజిట్ ఇంటర్వ్యూవర్ని బట్టి ఇంటర్వ్యూ ఉంటుంది. అవును. సో ఇంటర్వ్యూవర్ బాగుంటే ఇంటర్వ్యూ బాగుంది. నీలో ఉంది, నువ్వు చేయగలవా లేదని అడుగుతున్నారు. ఓకే, ఐల్ ట్రై. సరే, ఎలా ఉంది ప్రెజర్ ఇప్పుడు RRR రిలీజ్ అవుతే? వెరీ వెరీ ఎక్సైటింగ్ అండి. అంటే ఇట్ ఈస్ లైక్ ఓకే, లైక్ వీ హ్యావ్ డన్ అవర్ హార్డ్ వర్క్, నౌ ఆడియన్స్ హ్యావ్ టు రియాక్ట్ వాట్ ఎవర్ దే హ్యావ్ టు రియాక్ట్. సో బేసికలీ మనం ఒకసారి కంటిన్యూ స్టార్ట్ చేసే వీనో మీ జర్నీ కొన్ని ప్లేసెస్లో చెప్పారు. ఏంటి ఫ్రెండ్ ఫామ్ ఇస్తే ఫిలప్ చేసేసి వచ్చేసారా? అంటే అది ఫిలప్ కూడా నేను చేయలేదు యాక్చువల్లీ. సో అతనే చేశాడు యాక్చువల్లీ. ఈ వాజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, రామ్మోహన్ అని. వి స్టిల్ క్యాచ్ అప్ సమ్ టైమ్. సో ఈ వాజ్ యాక్చువల్లీ వెరీ ఇంట్రెస్టెడ్. అంటే అతనికి సినిమాలంటే చాలా ఇంట్రెస్ట్. సో ఈ వాంటెడ్ టు జాయిన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. సో ఫామ్ తెచ్చుకున్నాడు, కానీ ఏంటంటే అతను నాకంటే కొద్దిగా చిన్న అనమాట ఏజ్. సో దాంట్లో ఏజ్ క్రైటీరియాలో సెట్ అవ్వలేదు కాబట్టి సో ఈ టోల్డ్ అరే అంటే అట్ దట్ టైమ్ ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ మై సివిల్ సర్వీసెస్ అన్న. సో ఏ ఎగ్జామ్ అంటే ఆ ఎగ్జామ్ రాసేవాను అనమాట, జస్ట్ టు బీ ఇన్ దట్ మోడ్ ఆఫ్ ఎగ్జామ్స్. ఎందుకంటే ఒక్కసారి మీరు ఎగ్జామ్ మోడ్ నుండి వచ్చిన తర్వాత మళ్ళీ దాంట్లోకి వెళ్ళాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో ఆ ప్రాసెస్లో అతను ఆ ఫామ్ ఏదో వేస్ట్ అయిపోద్దని నన్ను అతనే ఫిల్ చేసి పంపించాడు అనమాట ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి. సో అది అక్కడ మీకు ఏ కోడ్స్ కావాలని టిక్ చేయాలి. సో దాంట్లో మోషన్ పిక్చర్ ఫోటోగ్రఫీ అనేది బాగా అనిపిస్తే టిక్ చేసాను అలాగా. సో అలా నా కెరియర్ అలా ఏదో సరదాగా ఆప్షనల్ గా టిక్ చేసింది, మీ లైఫ్ ని మార్చేసింది అండ్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా మార్చేసింది. అంటే అదే అండి డెస్టినీ అంటారు కదా. సో మేబీ ఇట్ వాజ్
ప్రీ డిస్టైన్ దట్ ఐ బికమ్ అ సినిమాటోగ్రాఫర్. ఎందుకంటే నేను అంటే నా కెరీర్లో ఎప్పుడు అంటే నా లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు సినిమా ఇండస్ట్రీకి రావాలని. సో ఇట్ జస్ట్ హ్యాపెండ్ దట్ ఇట్స్ గాడ్స్ గ్రేస్. డెస్టినీని బిలీవ్ చేస్తారు 100%. లేకుంటే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. అంతే, కరెక్టే. అయితే అసలు స్కూల్ టీచర్ నుంచి సినిమాటోగ్రాఫర్ ఎలా అది? అంటే అదే అండి, ఐ లవ్ టీచింగ్ అండి. అంటే లైక్ చిన్నప్పుడు ఏంటంటే లైక్ వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ లైక్ గ్రాడ్యుయేషన్ ఆ టైంలో లైక్ ఓకే పాకెట్ మనీ కోసం ఐ యూస్ టు టీచ్. సో ట్యూషన్స్ అవి చెప్పేవాళ్ళం అనమాట. సో అది లైక్ ఐ రియలైజ్ దట్ ఐ వాజ్ వెరీ గుడ్ ఎట్ టీచింగ్. సో దెన్ లైక్ బికాస్ ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ మై సివిల్, సో ఏదో ఒకటి పని చేయాలి కాబట్టి సో ఐ థాట్ లైక్ ఓకే లైక్ ఐ విల్ టేక్ అప్ టెంపరరీ జాబ్ యాజ్ ఎ టీచర్ అని. సో అలా టీచింగ్ చేస్తున్నాను. అండ్ దెన్ పీపుల్ ఈవెన్ మై స్కూల్ ప్రిన్సిపల్ అండ్ ఆల్ లైక్ ద వే ఐ వాస్ టీచింగ్ అండ్ ఆల్ దే ఆఫర్డ్ మీ లైక్ ఓకే నేను ఐ విల్ స్పాన్సర్ యూ టు డూ బీ హెడ్ అది అంతా చెప్పాను. నేను ఓకే సరే అని I was actually like, but my goal was to prepare to get into civil services. So kana process lo entante this whole thing happened that I write FTI exam rasanu, akkadiki ellanu, so akkada interview lo select ayyanu, then I joined the film institute. So when I joined the film institute I realized that ante this field is magical. Ante menu my course anta like film institute is situated in a place called Prabhat Studios. Ante paatha Prabhat Studios lo film institute set chesaru annamata. ప్రభాత్ స్టూడియోస్ అంటే వి శాంతారాం గారి స్టూడియో అనమాట అది. సో దట్ ఈస్ లైక్ సార్ట్ ఆఫ్ ఏంటంటే వేర్ లాట్స్ ఆఫ్ కల్ట్ అండ్ క్లాసికల్ ఫిల్మ్స్ వేర్ మేడ్. సో ఆ అట్మాస్ఫియర్ మ్యాజికల్గా ఉంటుంది. సో వన్స్ ఐ వెంట్ దేర్ ఐ వాజ్ లైక్ ఐ కంప్లీట్లీ ఫెల్ ఇన్ లవ్ విత్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. దెన్ అప్పుడు అనుకున్నాను లైక్ ఓకే లైక్ ఐ విల్ ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ గెట్ సీట్ దిస్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఐ విల్ ట్రై అండ్ రైట్ అండ్ బట్ లక్కీలీ ఆ ఇయరే సీట్ వచ్చింది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ టుడే ఐ హావ్ రీచ్డ్ దిస్ పొజిషన్. సో బాహుబలిలో అయితే ప్రభాస్ గారిని ఒక్కరినే చూపించాలి. సో మీకు ఒక టేక్ అయితే ఇందులో 2 సూపర్ స్టార్స్ని చూపించాలి ఒక్క ఫ్రేమ్లో, ఇంకా హెక్టిక్ అవుతుందేమో అనిపించింది. ఎలా మేనేజ్ చేశారు? నో సీ లైక్ దట్స్ అ వెరీ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అండి. అంటే ఇద్దరు సూపర్ స్టార్స్ ఒక ఫ్రేమ్లో ఉంటే అంటే ఒకసారి అంటే దే హ్యావ్ లాట్స్ ఆఫ్ ఎనర్జీ డ్రా అయిన అంటే వాళ్ళు ఫ్రేమ్లో కనిపిస్తే మన దృష్టి అక్కడ వెళ్ళిపోతుంది తెలియకుండా. సో దే హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ. సో ఈ ఇద్దరిని ఫ్రేమ్లో చూస్తే ఐ యూస్ టు గెట్ లైక్ ఓకే వేర్ టు కాన్సన్ట్రేట్ అన్న ఒక ఫీల్ వచ్చేది యాక్చువల్లీ. సో దట్ వాజ్ ఛాలెంజింగ్ ఓన్లీ పర్ఫెక్ట్లీ ఇద్దరిని బ్యాలెన్స్ చేయాలి. ఇద్దరికి అంటే ఆడియన్స్ షుడ్ నాట్ ఫీల్ లైక్ ఓకే లైక్ సమ్మన్ ఈజ్ ఓవర్ పారింగ్ అదర్ అలాంటి ఫీల్ కాంపోజిషన్లో అవ్వద్దు. సో అలాంటివన్నీ లైక్ ఇట్ వాజ్ లైక్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్. బట్ దానివల్ల నాకు తెలిసి వాళ్ళిద్దరి సినిమాలు ఉండడం వల్ల ఈ సినిమాని జనాలు ఇంకా 2-3 సార్లు చూస్తారు. ఎందుకంటే ఫస్ట్ టైం ఒకసారి చూస్తే ఒక స్టార్తోనే వెళ్ళిపోతారు. సో తర్వాత రే ఇంకో స్టార్ని మిస్ అయ్యామే అన్నట్టు అలా. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకో స్టార్ని చూస్తారు. ఆ ఇద్దరిని చూసిన తర్వాత అప్పుడు సాటిస్ఫాక్టరీలో అప్పుడు సినిమాని చూస్తారు. సో ఫస్ట్ సో ఇట్ ఈస్ లైక్ ఈ సినిమాని యాక్చువల్లీ మినిమం ఒక 3-4 సార్లు చూస్తారండి. ఓకే సూపర్. సో ఎవరు ఎక్కువగా ఇబ్బంది పెట్టారు మిమ్మల్ని తీసేటప్పుడు? అంటే చరణ్ గారా ఎన్టీఆర్ గారా? అంటే ఇబ్బంది అలా ఇబ్బంది అలా పెట్టలేదు. అంటే ఎన్టీఆర్ ఈ స్లైట్లీ అల్లరి పెట్టాడు. అంటే కరెక్ట్ వచ్చి ఇలా చూసి కరెక్ట్ పొజిషన్ ఏది, ఆ పొజిషన్లో ఉన్నానా లేదా, ఒక్కోసారి కావాలని అట్లా ఒక పక్కన పొజిషన్లో ఉంటే సార్ అది మీరు పొజిషన్లో అంటే నాకు తెలుసులే షార్ట్ అయినప్పుడు వస్తాను అలా. సో ఈ వాజ్ ఫన్ టు వర్క్ విత్ అనమాట. అంటే ఈ ఆల్వేస్ కీప్స్ ద లొకేషన్ లైవ్లీ. సో చరణ్ గారు ఏమో సీరియస్గా ఓకే అంత యాజ్ ఎ గుడ్ బాయ్ వచ్చి ఓకే మార్క్లో ఉండడము, ఓకే ఈ లైట్ నేను తీసుకోవాలి ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలి అన్నట్టు. సో అలా ఇట్స్ లైక్ దట్. చరణ్ గారు ఏమో మంచి గుడ్ స్కూల్ బాయ్, ఎన్టీఆర్ ఏమో కొద్దిగా అల్లరి పెట్టేవాడు అనమాట. బట్ యా ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ విత్ బోత్ ఆఫ్ దెమ్. ఇట్ ఈస్ లైక్ అంటే ఇట్స్ ఎవ్రీ వన్స్ డ్రీమ్ టు వర్క్ విత్ వన్ స్టార్. సో ఐఎమ్ లక్కీ దట్ ఐ కుడ్ వర్క్ విత్ బోత్ ఆఫ్ దెమ్ ఇన్ వన్ ఫిల్మ్. దట్ ఈస్ థ్యాంక్స్ టు రాజమౌళి గారు. సూపర్. సో what scene in RRR takes so much time? Took so much time. Yes. There is one scene where I think it is in the trailer also. They're on the bridge sequence, like there's a bridge on that. They are both jumping on both sides of the bridge. So that sequence is one of the most exciting sequence of the film. So that took us lots of time. And we started off our film shooting with that scene. And we have been shooting that again and again because of there's so much of VFX work there, so much of like action episode there, blast and some
what is the practical effects are there, so and lots of visual effects are there. So that scene took lots of time to shoot, and by the time we completed, it's almost till the release we are working on that Still. shot. Yeah, we just before we logged the grading, we were working on that. Yeah. Because there's lots of combination of so many teams to work on it. So that was the thing which took us lots of time, and I think it is worth that. సార్ అయితే ఇంకొక క్వశ్చన్, జనరల్గా పార్టీకి తీసుకెళ్ళమంటే మీరేం సార్ గుడికి తీసుకెళ్ళారు? అంటే చాలా మందికి సెంథిల్ గారు లవ్ స్టోరీ తెలియదు, స్మాల్ అండ్ షార్ట్ అండ్ స్వీట్గా చెప్పండి. లైక్ వెన్ ఐ మెట్ రూయి, అంటే నాకు ఎప్పుడు డ్రీమ్ ఉండేది, అంటే వెన్ ఐ వేర్ ఐ హ్యావ్ అ గర్ల్ ఫ్రెండ్ ఐ విల్ టేక్ హర్ టు అ టెంపుల్ అన్నట్టు ఫస్ట్. సో ఇట్ కోఇన్సిడెన్స్లీ హ్యాపెండ్ దట్ ఓకే అప్పుడు వ్యాలంటైన్స్ డే ఉండే. సో ఎక్కడికి వెళ్దామంటే, సో నేను దేవుణ్ణి ఎక్కువ నమ్ముతానండి, లైక్ ఐ బిలీవ్ ఇన్ గాడ్. సో అయితే మనం అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ లైక్ ఐ వాంటెడ్ టు మ్యారీ అ రైట్ ఫ్రమ్ ద టైమ్ ఇన్ ఇనిషియల్ స్టేజ్. సో అప్పుడే శుభారంభం చేయాలని చెప్పి అలా గుడికి తీసుకెళ్ళాను అంతే. లెట్స్ సీ, దట్ థ్యాంక్స్ దట్ వీఆర్ నౌ మ్యారీడ్, హ్యావ్ కిడ్స్ అండ్ లైఫ్ ఈస్ గోయింగ్ వెల్. సో మేబీ దట్ అందువల్ల అయిందేమో. ఏంటి రూహి గారి ఎక్స్ప్రెషన్ ఏంటి అప్పుడు? ఆబ్వియస్లీ షాకింగ్గా ఉంటారండి. సి లైక్ వెన్ అంటే జనరల్లీ ఏంటంటే వ్యాలంటైన్స్ డే పార్టీ అనగానే సో లైక్ యూ ఎక్స్పెక్ట్ టు గో టు అ పబ్ ఆర్ ఎ పార్టీ ప్లేస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. బట్ గుడి అనేసరికి కొద్దిగా ఇబ్బంది పడింది. బట్ సో స్వీట్ ఆఫ్ హర్, షీ లైక్ ఓకే లైక్ మంచిగా పద్ధతిగా చీర అంతా కట్టుకొని అసలు సో ప్రాపర్గా అలా టెంపుల్కి వచ్చింది. సో దట్ వాజ్ లైక్ నైస్. అయితే నాకు ఇంకో క్వశ్చన్ సార్, ఇప్పుడు ఫస్ట్ థింగ్ నాకు తెలిసింది ఏంటంటే ఈ మూవీస్ అన్నీ ఒక లెక్క అయితే అరుంధతి చేయడానికి చాలా టైం టేకింగ్ తీసుకున్నారు. సో చేస్తున్నప్పుడు పాపం ప్రొడ్యూసర్ కూడా చాలా ఇబ్బందులు పడ్డారని తెలిసింది. సో దానికి మళ్ళీ మీరు ఎలా సపోర్ట్గా అయ్యి అసలు అరుంధతి మేక్ ఓవర్ ఎలా జరిగింది ఒకసారి చెప్పండి సార్. సి అట్ దట్ టైం అరుంధతి చేసే ముందు లైక్ ఇట్ వాజ్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి బిగ్ ఫిల్మ్ అట్ దట్ టైం. బికాస్ లైక్ అంతకుముందు అంజీ చేశారు, ఇట్ వాజ్ లైక్ డిడెంట్ డూ సో వెల్. సో అరుంధతి వాజ్ ద కైండ్ ఆఫ్ ఎ కమ్బ్యాక్ ఫిల్మ్ ఫర్ హిమ్. సో he gave his full whatever he could do at that point, he did it. So daniki he asked me to do that film. So I was really eager. Ante story cheppinattu it was very very exciting and very ante energetic story anamata adi. So and Anushka playing the lead role was actually a very good choice. Ante antakumundu chaala mandi anukunnaru వాళ్ళు వీళ్ళు అని. బట్ లైక్ అంటే లైక్ ఇట్ వాజ్ అంటే అమ్మాయికి రాసి పెట్టుండ అనమాట రోల్. సో జేజమ్మ రోల్ వాజ్ రిటర్న్ ఫర్ హర్. సో షీ పిక్డ్ ఇట్ అప్ రోల్. అండ్ శ్యామ్ గారు రియలీ డెడికేటెడ్ హిమ్సెల్ఫ్. అండ్ దే వాజ్ సో మెనీ, అంటే ఎవ్రీ సీన్కి మాకు రెఫరెన్స్ ఉండేది, ఇలా ఈ సీన్ ఇలా తీస్తే బాగుంటుంది, ఇలా తీస్తే బాగుంటుంది అన్నట్టు. ఈ డిడ్ అంటే మాకంటే ఎక్కువ హోంవర్క్ శ్యామ్ గారు చేశారు అనమాట. ఈ హ్యాజ్ హిస్ టీమ్, మల్లెమాల టీమ్ వాజ్ దేర్ విచ్ ప్రిపేర్డ్ ద హోల్ థింగ్ ఫర్ సెట్. సో మై వర్క్ వాజ్ కన్వర్టింగ్ వాట్ ఎవర్ దే వాంట్ ఇన్ టు ఆన్ స్క్రీన్ అండ్ ద బెస్ట్ పాసిబుల్ వే. అంటే ఒక పోయటిక్ ఫీల్లో ఉండాలి, లైక్ అట్ ద టైమ్ ఇట్ హ్యాస్ టు బి రియలీ సినిమాటిక్ రిచ్ ఫీల్ అంతా ఉండాలి అన్నట్టు. దట్ వాజ్ మై థింగ్. అండ్ ఐ థింక్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అరుంధతి. అంటే మీకు ఒక్కోసారి ఫ్రేమ్ వెన్ యూ పికప్ ద ఫ్రేమ్ అండ్ లుక్ అట్ ఇట్ లుక్స్ లైక్ రియలీ అ పెయింటింగ్ అలాంటి ఫీల్ ఉంటుంది. సో ఐ ఫీల్ లైక్ ఐ డిడ్ అ సాటిస్ఫాక్టరీ జాబ్ ఇన్ దట్ ఫిల్మ్. అంటే నేను విన్నది ఏంటంటే అరుంధతి మేక్ ఓవర్ చేసినప్పుడు మన అనుష్క గారికి హండ్రెడ్స్ ఆఫ్ ఫ్లైట్స్లో డస్ట్లోని ఇంతలా వర్క్ చేసినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఈ హీరోయిన్గా ఒక సెల్ఫ్ ఎస్టిమేటెడ్గా సినిమాని చేస్తున్నారు అన్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఇన్ దట్ వే షీఈ్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్ అండి. లైక్ ఐ హావ్ నాట్ సీన్ ఎనీ అదర్ ఫీమేల్ లీడ్ డూయింగ్ సచ్ ఫోకస్ అండ్ హార్డ్ వర్క్ ఉన్న అమ్మాయిని చూడలేదు. లైక్ దేర్ వాజ్ వన్ సీన్ వేర్ లైక్ ఆఫ్టర్ షీ డిఫీట్స్ ద అంటే మన విలన్ని డిఫెక్ట్ చేసిన తర్వాత బిల్డింగ్లో నుండి బయటకు వస్తుంటుంది. సో దుమ్ము ధూళి అంతా అసలు వీఆర్ లైక్ బ్లోయింగ్ ఫ్యాన్స్ అంతా వేసేవాళ్ళం. సో షీ వాజ్ వాకింగ్ అవుట్ బట్ there was no not even one blink in her eyes. She was like ante she went into that character completely. She went into the character completely and like she was just walking out of it without even blinking. Ante maak chustappude like okay like goosebumps laga vachedi anata on location itself. So that we transformed into on screen and the audience kuda చూసిన తర్వాత పూనకాలు వచ్చే ఆడియన్స్కి. సో అలాంటివి. సో దట్ వే షీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఫోకస్డ్, హార్డ్ వర్కింగ్ అండ్ డెడికేటెడ్ యాక్ట్రెస్. సో దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో బాహుబలి కన్నా RRR ఇంకొక రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ని పెంచ్ చేశారు. ఏ పాయింట్లో మీకు అనిపిస్తుంది చెప్పండి? అదొక బెంచ్ మార్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్
రాజమౌళి బాహుబలి తర్వాత డైరెక్ట్ చేస్తున్నాడు అంటేనే ఒక నెక్స్ట్ లెవెల్. తర్వాత దాంట్లో ఇద్దరు పెద్ద సూపర్ స్టార్స్ ఆఫ్ ఇండియన్ సినిమా యాజ్ ఆఫ్ నౌ, దే ఆర్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ఆఫ్ యాజ్ ఆఫ్ ఇండియన్ సినిమా. సో వాళ్ళిద్దరు చేస్తున్నారు, ఒక్కళ్ళు కాదు ఇద్దరు. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ హై. సో ఆల్ దిస్ 3 hours ఆర్ అంటే దట్ ఇట్ సెల్ఫ్ అంటే మీరు ఏమి సినిమా చేయకుండా దట్ 3 ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ అ సెల్లింగ్ పాయింట్ ఫర్ దట్ ఫిల్మ్ అనమాట. సో దట్ ఈస్ ద హై. అండ్ దానయ్య గారు he spent lots of money on it. Probably this is one of the most expensive films which are being made in today's time. So that everything, and we have a great set of technicians right from our production designer to costume designer, like VFX supervisor and music director kaniyandi, lekunte editor kaniyandi. We have a pack of really extremely talented and dedicated team. సో ఇంత ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఇట్ ఈస్ వి అంటే ఆ సినిమాకి హైప్ రావడం అన్నది ఇట్ ఈస్ లైక్ నార్మల్ థింగ్. ఇప్పుడు బాహుబలికి LX60 సంథింగ్ ఏదో కెమెరా మీరు పరిచయం చేశారని విన్నాను. RRRకి యాక్చువల్లీ అంటే లైక్ మేము బాహుబలి స్టార్ట్ చేసినప్పుడు దట్ వాజ్ అంటే దట్ వాజ్ మై ఫస్ట్ డిజిటల్ కెమెరా. ఈ కాదంతా నేను నెగిటివ్లోనే షూట్ చేశాను ఫిల్మ్లో. సో దిస్ వాజ్ ద ఫస్ట్ టైం అంటే బాహుబలికి అలెక్సా యూజ్ చేశాను. బట్ అప్పటి నుండి ఏంటంటే టెక్నాలజీ హాస్ బీన్ చేంజింగ్. అంటే ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే టెక్నాలజీ ఇన్ ఎవ్రీ ఫీల్డ్, అంటే మీరు మొబైల్ తీసుకున్నా లేకుంటే లైక్ కార్స్ తీసుకున్నా ఏదైనా తీసుకున్నా ఎవ్రీ టెక్నాలజీ ఈస్ చేంజింగ్ సో ఫాస్ట్. సో అలాగే కెమెరాలో కూడా ఇట్ హెస్ బీన్ చేంజింగ్ సో ఫాస్ట్. సో ఆ చేంజింగ్ టెక్నాలజీకి అడాప్ట్ అవ్వాలి. సో లైక్ అప్పుడు ఏంటంటే దే వాజ్ లార్జ్ ఫార్మాట్ అని సినిమాలో దే వర్ స్టార్టింగ్ లార్జ్ ఫార్మాట్ కెమెరాస్. సో ఆ టైంలో సో ఈ సినిమాకి ఇంత పెద్ద సినిమాకి అలాంటి ఒక కెమెరా ఉంటే బాగుంటుంది అని ఐ పుష్డ్ దట్ వీ విల్ యూజ్ దట్ RRR అని కెమెరా ఉందండి, అది యూజ్ చేద్దాం. సో దట్ వాజ్ ద ఫస్ట్ కెమెరా, ఫస్ట్ ఫిల్మ్ ఇండియాలో ఫస్ట్ ఫిల్మ్ ఆ కెమెరా యూజ్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ వాజ్ RRR. అలాగే లెన్సెస్ ఆల్సో లైక్ సిగ్నేచర్ ప్రైమర్ లెన్సెస్ ఉన్నాయి. సో దట్ వాజ్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ లెన్సెస్ అనమాట. సో వీ ట్రై టు యూజ్ దట్ లెన్సెస్ సో దట్ వీ గివ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు ద ఆడియన్స్. సూపర్. సో వరల్డ్స్ బెస్ట్ లెన్సెస్ తో RRR షూట్ చేశారు. ఎగ్జాక్ట్లీ. వెరీ నైస్, వినడానికి చాలా బాగుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ రిలీజ్ ఫార్మాట్లో కూడా ఇప్పుడు ఇంత కష్టపడి ఇంత షూట్ చేసాము. సో వీ వాంట్ టు గివ్ ఆడియన్స్ ద బెస్ట్ పాసిబుల్ ఎక్స్పీరియన్స్. సో అందుకే వీఆర్ రిలీజింగ్ ఇట్ ఇన్ సో మెనీ ఫార్మాట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే సినిమాస్కోప్ ఫార్మాట్ రిలీజ్, విచ్ ఇస్ రెగ్యులర్ అన్ని సినిమాలు రిలీజ్ చేసే ఫార్మాట్. దెన్ అలాగే వైడ్ ఫార్మాట్ అని, సో కొద్దిగా సినిమాస్కోప్ కంటే కొద్దిగా ఇమేజ్ పెద్దగా ఉంటుంది. సో యూ సీ లిటిల్ బిట్ ఆఫ్ మోర్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ డన్. సో అలాగే దెన్ వీఆర్ రిలీజింగ్ ఇట్ ఇన్ 3D ఫార్మాట్. దెన్ వీఆర్ రిలీజింగ్ ఇట్ ఇన్ IMAX ఫార్మాట్. దెన్ వీఆర్ రిలీజింగ్ ఇన్ కొత్తగా లైక్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియన్ సినిమా డాల్బీ విజన్ థియేటర్స్ ఉన్నాయండి. సో వీఆర్ రిలీజింగ్ ఇట్ ఇన్ డాల్బీ సినిమాస్ ఆల్సో. సో అన్ఫార్చునేట్లీ ఇండియాలో థియేటర్స్ లేవు. సో హోప్ఫుల్లీ దిస్ ఫిల్మ్ విల్ ట్రిగర్ దట్ ఓకే ఇండియాలో కూడా ఉంటే బాగుంటుందని. సో లైక్ లాట్స్ ఆఫ్ యూరోపియన్ కంట్రీస్లో, అమెరికాలో, లైక్ మన ఏషియన్ కంట్రీస్లో, వేరే కంట్రీస్లో ఉన్నాయి. సో ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ ఎవ్రీ వన్ షుడ్ వాచ్ ఇట్ ఇన్ డాల్బీ సినిమా అండి. బాహుబలి 3, 4, 5 ఎప్పుడు వస్తుంది? అంటే ఎవ్రీ వన్ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ఇట్ అండి. లైక్ సి లైక్ ఫ్రాంచైజీ శోభు గారు అండ్ రాజమౌళి గారు ఆర్ వర్కింగ్ ఆన్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో లెట్స్ సి లైక్ విల్ సి లైక్ అంటే 3, 4, 5 ఏమో తెలియదు కానీ 3లో అంటే అంటే డిఫరెంట్ ఫార్మాట్లో అంటే సినిమా కాకుండా వేరే ఫార్మాట్లో ఏదో ప్లాన్ చేస్తున్నారు, విచ్ ఐ థింక్ శోభు అండ్ రాజమౌళి గారు విల్ బీ ఇన్ అ బెటర్ పొజిషన్. సినిమా కాకుండా ఇంకే విధంగా అదే మీరు చూస్తారండి, మీకు తెలుస్తుంది. యాక్చువల్లీ టెక్నాలజీ మారుతోంది కదా, సో టెక్నాలజీ మారుతూ ఉంటే అది యూజ్ చేసుకోవాలి కదా అలాంటి. సో 3 ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇంకో 2 years తర్వాత? అది ఇంకా తెలియదండి. అంటే ఇట్ ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ రాజమౌళి స్కెడ్యూల్స్, లైక్ ఓకే లైక్ హౌ ఈజ్ ప్లానింగ్ అండ్ అదర్ థింగ్స్. బికాస్ ఆ వరల్డ్ ని మళ్ళీ ఒకసారి చూడాలని చాలా మంది ఈగర్ వెయిట్ చేస్తున్నారు. సో సార్ కొన్ని బాహుబలిలో కొన్ని షార్ట్స్ గురించి మీరు మాట్లాడారు. లైక్ చాలా పెద్ద ఎలిఫెంట్ కిందన ఒక చిన్న పడవ వస్తున్నప్పుడు, బాహుబలి మహాశ్మతిలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఇలాంటి సీన్స్. అండ్ అంటే అదేంటంటే లైక్ లైక్ ఇప్పుడు అనుష్క గారి కింగ్డమ్ తీసుకుంటే, కుంతల రాజ్యం తీసుకుంటే, ఇట్ ఈస్ సపోజ్ టు బి అ వెరీ ఆర్టిస్టిక్ కైండ్ ఆఫ్ ఎ ప్లేస్ వేర్ లైక్ అన్ని శిల్పాలు చెక్కి ఉంటాయి. లైక్ ఇఫ్ యూ సీ ఇట్ అన్ని మార్బుల్స్ ఉంటాయి, మార్బుల్లో అన్ని డీటెయిల్స్ అలాంటివన్నీ ఉంటాయి. సో దట్ ఈజ్ అంటే చిన్న రాజ్యమైన అందమైన రాజ్యం లాగా చూపించామంటే లైక్ ఇట్ ఈస్ వెరీ వెరీ అంటే ఆర్టిస్టిక్లీ మేడ్ ప్లేస్. లైక్
పూల్ అన్నీ ఇలా ఒక వాటర్ ఫాల్ లాగా పూల్ అన్నీ ఉంటాయి. సో ఇట్ ఈస్ లైక్ అంటే ఎక్కడెక్కడ అంటే స్వాన్ అంటే అన్ని హంసలు చెక్కేసి ఉంటాయి గోడల మీద, అలాంటివన్నీ ఉంటాయి. సో వీ వాంటెడ్ అ కంప్లీట్ కాంట్రాస్ట్ విత్ మాహిష్మతి. సో మాహిష్మతి ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ జైగాంటిక్, పెద్దగా ఉండాలి. సో ద మూమెంట్ అనుష్క ఫర్ ఫస్ట్ టైం వచ్చేటప్పుడు మూమెంట్ షీ సీస్ ఇట్, షీ షుడ్ లైక్ అరే ఏంటి ఇలా కూడా ఉందా అన్నట్టు ఆ ఆడియన్స్కి ఆ ఫీల్ క్రియేట్ చేయాలి. అంటే హీరోయిన్ ఎలా ఫీల్ అవుతుందో అలాంటి ఫీల్ ఇక్కడ క్రియేట్ చేయాలి. సో దానికంటే ఇప్పుడు మీరు మాహిష్మతి చూసుకుంటే అన్నీ పెద్దగా ఉంటాయండి, లైక్ దెర్ ఈజ్ నో ఇంట్రికేట్ డీటెయిల్స్ ఉండవు అక్కడ. సో దట్స్ అ కాంట్రాస్ట్ విత్ మాహిష్మతి అండ్ కుంతల్ రాజన్. సో అలాంటిది ఆడియన్స్ కూడా ఆ మమ్మాత్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని చెప్పి లైక్ వీ ట్రై టు డిజైన్ ద షార్ట్స్ ఇన్ సచ్ అవే. కమింగ్ టు RRR, ఒక 70 days షూట్ చేసినట్టున్నారు కదా సార్, ఒక ఫారెస్ట్ స్పాట్ ఇదంతా. అంటే అలా స్పెసిఫిక్గా డివైడ్ చేసుకోలేదండి, ఓవరాల్గా ఐ థింక్ వి షార్ట్ ఫర్ మోర్ దెన్ 360 days. కొన్ని రిలీజ్ చేశారు, లైక్ చలికాలంలో కూడా చేసినప్పుడు ఎన్టీఆర్ గారు ఫీల్ అయింది. అంటే బిహైండ్ ద సీన్స్ చెప్పండి సార్. మాకు ఇంటర్వెల్ సీక్వెన్స్ ఒకటి ఉందండి. ఇట్ ఈస్ లైక్ మీరు ట్రైలర్లో అంతా చూసారు యాక్చువల్లీ, లైక్ ఎన్టీఆర్ ఈజ్ హోల్డింగ్ ఆ వాటర్ పైప్ అదంతా ఉంది కదా. సో అదంతా మేము చలికాలంలో షూట్ చేసాం. అంటే ఇట్ ఈస్ లైక్ అంటే కోల్డ్, ఇట్ వాజ్ లైక్ అరౌండ్ ఒక 4-5 days అట్లా. అంటే హైదరాబాద్లో కోల్డెస్ట్ ప్రాబబ్లీ, అంటే నైట్స్లో ఇంకా. సో ఆ టైంలో ఎన్టీఆర్ని ఆ వాటర్లో తడిపేసి అలాంటిదాన్ని. సో దట్ వాజ్ లైక్ అంటే అందరం మేము వణుకుతున్నాము, సరికి ఏమో స్వెటర్స్ వేసుకొని తలపాగా చుట్టుకొని అలా ఉన్నాము. ఎన్టీఆర్ ఏమో మొత్తం తడిపేసి అది ఒక్కరోజు కాదండి, అంటే అది రోజు అంటే ఒక అట్లీస్ట్ 20 days వరకు లైక్ వీఆర్ డూయింగ్ దట్ రిపీటెడ్లీ. అతను ఏంటంటే ఎప్పుడు అయిపోతుంది, ఇది అవసరమా, నాకు ఫైర్ వచ్చినా బాగుండేది, అంటే వెచ్చగా ఉంటుంది కదా చరణది పట్టుకొని వెచ్చగా ఉంటుంది యాక్చువల్లీ, మంచి ఫైర్ కాబట్టి కొద్దిగా వెచ్చగా ఉంటుంది చలిలో. సో ఎన్టీఆర్కి ఏమో అసలు సో చాలా బాధపడ్డాడు. కానీ ఓకే చలో లెటస్ డూ ఇట్ అని ఒక రాజమౌళి గారు ఆయన ఎక్కడ తగ్గడు. ఇంకా కొద్దిగా నీళ్ళు పోయాలి, కొద్దిగా ఆ పైప్స్ అక్కడ తక్కువనే తరకు అది మళ్ళీ 1 more చేద్దాం, అక్కడ వెనకాల ఏదో పైప్ ప్రాబ్లం అయింది అంటే అబ్బా మళ్ళీ 1 more అలా. సో బట్ యా ఇట్ వాజ్ హార్డ్ వర్కింగ్ అండ్ సివియరిటీ, బట్ ఈ డిడ్ ఇట్. సో అలా. సో ఆ టైంలో చరణ్ ఎంజాయ్డ్ ఇట్ నైస్లీ, ఇట్ వాజ్ లైక్ వెరీ హ్యాపీ. సో ప్రమోషన్స్లో కూడా చెప్తున్నారు చాలా మటుకు చాలా ఫెడప్ అయిపోయారు, ఇంక వదిలేస్తారా అనుకునే టైం కూడా ఇద్దరిని బాగా. అంటే ఇంకోటి ఏంటంటే జనరల్లీ ఏంటంటే ఎవ్రీ టైమ్ ఎక్స్పీరియన్స్ రాజమౌళితో వర్క్ చేయడం ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఏదో ఒక షార్ట్ తీస్తున్నామండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనము 1 o'clock లంచ్ బ్రేక్ అనుకుంటే ఒక 12:30 ఒక షార్ట్ పెడితే ఒక అది బై ద టైమ్ ఇట్ హ్యాపెన్స్ ఒక 1/2 hour తీసుకుంటుంది, లేకుంటే ఒక 15 minutes అయిపోతుంది, దెన్ యూ కెన్ గో ఫర్ అర్లీ బ్రేక్ అని అనుకుంటాం. కానీ ఆ షార్టు 1 more అది ప్రాబ్లము ఇది ప్రాబ్లమ్ అని అయ్యి 1 అయిపోతుంది, 2 అయిపోతుంది, అర్రే ఒక్కోసారి అమ్మా అని. అప్పుడు లాస్ట్ ఇంకా మన ఓపిక అంతా అయిన తర్వాత అప్పుడు బ్రేక్ అంటారు, అప్పుడు అరే లంచ్ బ్రేక్ అవసరమా అన్నట్టు అనిపిస్తుంటుంది. సో అలా ఎవ్రీ టైమ్ లైక్ ఇట్ ఈస్ లైక్ అంటే రాజమౌళితో చేయాలంటే వెళ్ళడం ఒకటే, షూటింగ్కి వెళ్ళడం ఒకటే మన చేతిలో ఉంటుందండి. సో షూటింగ్ నుండి రావడము అదంతా మన చేతిలో ఉండదు. సో అది సిచ్యువేషన్ చేతిలోకి వెళ్ళిపోతుంటారు. దేవుడి దయ, ఎగ్జాక్ట్లీ రాజమౌళి దయ, అందుకే నేను దేవుడి దయ అన్నాను. సార్ అయితే ఇంకొకటి, మీరు ఒక వీడియో రిలీజ్ చేశారు, రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేట్ చేశారు, జూనియర్ గారికి ఎందుకు చేయలేదు? అంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్స్ అన్ని అలా ఉండే కాబట్టి లైక్ అలా చేయడం కుదరలేదండి. సి వీ వుడ్ లవ్ టు డూ ఇట్ అండి, దేర్ ఇస్ నో లైక్ ఓకే దిస్ ఆర్ బిగ్ దట్ ఆర్ బిగ్ లేదు, అంటే సిచ్యువేషన్స్ వేర్ నాట్ పర్మిటబుల్ అండ్ సివియారిటీ సెకండ్ వేవ్ లో సివియారిటీ వాజ్ రియలీ హై. సో వీ కుడెంట్ రిస్క్ అండ్ ఇట్ ఈస్ సో గ్రేట్ఫుల్ ఫర్ ఎన్టీఆర్ ఫ్యాన్ దట్ వాళ్ళు అర్థం చేసుకున్నారు. సార్ అయితే నేను ఒకటి చెప్తాను, మీరు ఛత్రపతికి వర్క్ చేశారు అండ్ బాహుబలి, సో ఏ కంపోస్ట్ ఏంటి అసలు ప్రభాస్ గారిలో మీరు చూసిన గ్రాఫ్ ఏమనిపించింది? మీరు దగ్గరగా వర్క్ చేసి చూసారు అతని గ్రాఫ్ని, ఆయన గ్రాఫ్ని. ఈస్ బికమ్ డెఫినెట్లీ బెటర్ యాక్టర్ అండి. అంటే ముందు ఛత్రపతి అడిగిన చేసేటప్పుడు ఈ నెవర్ యూస్ టు ఆస్క్ సో మెనీ క్వశ్చన్స్ అబౌట్ ద క్యారెక్టర్. సో బాహుబలి వచ్చిన తర్వాత ఈ వాజ్ వెరీ క్యూరియస్ టు ఆస్క్ ఓకే ఈ క్యారెక్టర్ ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు ఏంటి. సో ఈ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ హౌ హిజ్ వాక్ స్టైల్ ఈజ్, హౌ హిజ్ మూమెంట్ ఈజ్, ఎలా చూస్తాడు, ఎలా మాట్లాడతాడు, ఆ రాజరికం రావాలి. సో ఈ రియలీ డైవ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ టు ద క్యారెక్టర్ టు అ గ్రేట్ ఎక్స్టెంట్. సో దట్ వాజ్ లైక్ అంటే ఆ టైప్ ఆఫ్ డెడికేషన్ ఐ హ్యావ్ నాట్ సీన్ అర్లియర్ ఇన్ ఛత్రపతి. ఛత్రపతి వాజ్ అ స్టార్, ఈ వాజ్ గుడ్,
బట్ బాహుబలి his involvement in the film was really high. So that was అంటే ఒక మెచ్యూరిటీ వాజ్ యూ కుడ్ యాక్చువల్లీ సీ అ లాట్స్ ఆఫ్ మెచ్యూరిటీ ఇన్ దట్ ఫిల్మ్. బాహుబలి అంటే చిత్రపతి టైంలో ఇట్ వాజ్ మోర్ అబౌట్ ఓకే హౌ ఈజ్ లుకింగ్ స్టైల్, అది పర్ఫార్మెన్స్ బాగా చేశాడు. బట్ కంపేర్ టు బాహుబలి ఐ డోంట్ థింక్ దట్ వాజ్ సచ్ ఎ గ్రేట్ పర్ఫార్మెన్స్. బట్ బాహుబలి రియలీ పీక్డ్ ఇట్. సార్ ఏమనిపిస్తుంది సార్ 5 years దీనికోసమే లైఫ్ ఇచ్చేసారంటే? మీరు రాజమౌళి గారు కూడా ఆఫ్ కోర్స్ అంటే ఒక హీరో అంటే ఇట్ ఈస్ ద డెడికేషన్ అండ్ బిలీఫ్ అండి. అంటే ఒక డైరెక్టర్లో ఒక టీంలో బిలీఫ్ చేసి ఓకే వీఆర్ డూయింగ్ సంథింగ్ గ్రేట్ అని ఒక ఫెయిత్ వల్ల ఇట్ జస్ట్ కీప్స్ వర్క్స్ ప్రోగ్రెసింగ్ అండి. అంటే మనం 5 years అంటున్నామండి అక్కడ, లైక్ టైటానిక్ అనే 13 years, అవతార్ అనేది 20 years తీశారు. సో అలా కంపేర్ చేసుకుంటే వీఆర్ జస్ట్ స్మాల్ స్పెక్స్ అన్నట్టు. సో మీకు కూడా ఉంది థాట్ ఏదో రోజు ఏదో హీరోని 13 years 10 years పెడతారు అయితే. సో అంటే అంటే అలాంటి సినిమాలు ఎప్పటికీ ఉండిపోతాయి, చరిత్రలో ఉండిపోయే సినిమా. సో వీఆర్ డూయింగ్ అ లిటిల్ బిట్ ఫ్రమ్ అవర్ సైడ్ సో దట్ ఓకే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని వీఆర్ ట్రయింగ్ ఇట్. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్. దట్ అంటే గ్రోత్ ఇన్ తెలుగు సినిమా ఈజ్ హ్యాపెనింగ్. అశోక్ టు RRR ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ వాజ్ ఆల్వేస్ అ గుడ్ యాక్టర్, దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఫస్ట్ టైం ఎన్టీఆర్ ఈజ్ అ బార్న్ స్టార్. అంటే లైక్ ఈజ్ అ కంప్లీట్ యాక్టర్. అంటే ద కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ హీ హ్యాస్ ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీ అదర్ యాక్టర్. అంటే వాట్ ఎవర్ ఈ డస్ ఈ థింగ్స్ హీ హస్ డన్ ద బెస్ట్. మొన్నే చెప్పారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా, అదే అన్నీ తెలిసిన రాముడు. ఎగ్జాక్ట్లీ. సో ఈ ఏదైనా చెప్తే ఇమీడియట్లీ చేస్తాడు. ఏదైనా చేంజెస్ అంటే ఓకే మీకు ఇలా నచ్చలేదు అలా కావాలా ఓకే అలా చెప్తాడు. కానీ అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ ఓకే. సో ఆ వేరియేషన్స్ కూడా భలే ఇచ్చేస్తారండి. సో దట్ ఈస్ లైక్ సంథింగ్ విచ్ ఈజ్ అన్బిలీవబుల్. అంటే యూ టేక్ ఇట్ ఎనీ ఫార్మెట్, అంటే డాన్స్ కానివ్వండి, డైలాగ్ డెలివరీ కానివ్వండి, ఏదన్నా ద కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ విత్ విచ్ ఈ కమ్స్ ఈజ్ అన్పారలెల్డ్ అండి. ఐ హావ్ నాట్ సీన్ ఇట్ ఇన్ ఎనీ వన్ సో మచ్. మీకు ఎన్టీఆర్ గారికి వచ్చే కన్వర్జేషన్స్ ఎక్కువ ఏముంటాయి దేని మీద అవుట్ ఆఫ్ ద మూవీ? అంటే ఇట్ ఈస్ జనరల్ కాన్వర్సేషన్ అంటే లైక్ అంటే ఈ లైక్స్ గ్యాజెట్స్ అండ్ సో మెనీ థింగ్స్. సో అలా ఇట్స్ మోర్ అబౌట్ జనరల్ కాన్వర్సేషన్స్ ఉంటాయి. నథింగ్ లైక్ ఐ డోంట్ హ్యావ్ సచ్ గ్రేట్ పర్సనల్ ర్యాపో విత్ హిమ్. సో విత్ అ ప్రొఫెషనల్ రిలేషన్షిప్ and he's a gem of a person, there is no doubt about it. Magadira to RRR Ramcharan garu. I have seen a tremendous growth in him. Ante like see Magadira chestappudu he was still learning. Ante it was like first few films lo he was still learning, and he has matured enough. Ante like ippudu meer Rangasthalam chusna as an actor he has grown so much. బట్ స్టిల్ ఏంటంటే ఈ హ్యాస్ దట్ యాటిట్యూడ్ ఆఫ్ లెర్నింగ్. ఇంకా ఏదో నేర్చుకోవాలి, ఇంకా ఏదో బాగా చేయాలన్నట్టు. సో ఎవ్రీ టైమ్ షార్ట్ చేసిన తర్వాత ఈవెన్ ఇఫ్ ఈ డస్ అ బ్రిలియంట్ షార్ట్ ఈ విల్ స్టిల్ బి లైక్ ఒక డైరెక్టర్ వైపు ఇట్లా చూస్తూ ఉంటాడు యాక్చువల్లీ. అంటే ఇంకేదైనా చెప్తారా, ఏదైనా ఇంప్రూవ్ చేయాలా అన్నట్టు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇన్ కాంట్రాస్ట్ విత్ ఎన్టీఆర్. సో అప్పుడు ఏదైనా చెప్తే దెన్ ఈజ్ లైక్ ఓకే సార్ ఓకే ఇలా ఇక్కడ చేస్తానండి. అంటే ఈజ్ అంటే ఒక ఎక్స్ట్రీమ్లీ గుడ్ స్టూడెంట్, రాముడు మంచి బాలుడు అన్నట్టు. సో ఈజ్ లైక్ extremely hardworking and extremely focused and talented. But ఏంటంటే ఇంకా ఈజ్ లైక్ ఓకే ఇంకా ఏదైనా బెటర్ చేయొచ్చా అన్నట్టు. ఈజ్ ఆల్వేస్ దట్ వెయిటింగ్ ఫర్ దట్. అంటే ఒక అక్నాలెడ్జ్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఓకే ఇంకా ఏదైనా చేయాలా, ఏదైనా తప్పు చేశానా, ఇంకేదైనా బెటర్ చేయాలా అన్నట్టు. విచ్ ఈజ్ అ వెరీ గ్రేట్ క్వాలిటీ ఫర్ గ్రోత్ అండి. అంటే ఇంకా అంటే when you think ఎలా అంటే like that is something which will take you to next level basically. Who is your darling? Prabhas, Ramcharan, NTR? Darling అంటే ప్రభాస్ అండి. there is no doubt about it. He is a sweetheart in his own way, and I like NTR and Charan very much. But comparatively kabatti like okay in comparison if you tell like Prabhas is darling in his own way. అంటే ఏ వేళ అంటే it is very difficult to describe అండి. It's like ఈజ్ a darling అంతే. దానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముండదు. when you meet him and you understand him you will know that. Final word about RRR. RRR is a emotional visual epic. సో దాన్ని మిస్ చేయొద్దు, చూడండి. అండ్ మై రిక్వెస్ట్ ఈస్ వాచ్ ఇట్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ థియేటర్. అంటే మీ ఏరియాలో ఈ థియేటర్లో స్క్రీన్ బాగుంటుంది, ఈ థియేటర్లో సౌండ్ బాగుంటుంది అంటే ఆ థియేటర్లో చూస్తే మీకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఏదో ఒక థియేటర్లో చూస్తే ఏదో సినిమా చూసినట్టు ఉంటుంది అంతే. సో ట్రై టు వాచ్ ఇట్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ థియేటర్ వేర్ ప్రొజెక్షన్ ఈజ్ గుడ్, సౌండ్ సిస్టమ్ ఈజ్ గుడ్. ఎందుకంటే మేము చాలా కష్టపడి డీటెయిల్స్
రావాలని ట్రై చేసామండి. సో ఆ డీటెయిల్స్ రావాలంటే మీరు యూ షుడ్ డెఫినెట్లీ వాచ్ ఇట్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ థియేటర్ నియర్ యూ. మీకైనా చూపించారు సినిమా రాజమౌళి గారు? అది చూసాము. హీరోస్కి చూపించలేదు బాబు. హీరోస్ చూపించలేదు అంటే మేము వర్క్ చేస్తుంటాం కదా టెక్నీషియన్, వీ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ సీ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. సో అలా సరే అంటే ఇప్పుడంటే బిగ్ బిగ్ మూవీస్ తీశారు, గ్రాఫ్ ఇస్ హై ఎందుకంటే వరల్డ్ నోస్ యువర్ వర్క్. బట్ ఒకప్పుడు జూబ్లీ హిల్స్ నుంచి అల్వాల్ నుంచి అక్కడెక్కడి నుంచి వస్తున్నప్పుడు బస్సులో మీరు ఏం ఆలోచించేవారు అసలు? అంటే అది ఆలోచించడానికి ఏముండదు అంటే మన సిచ్యువేషన్ అలాంటిది. సో వెన్ ఆబ్వియస్లీ లైక్ అంటే ఫస్ట్ సినిమా చేసేటప్పుడు అది కెమెరామెన్ బస్లో రావడం అన్నది మనకి ఇబ్బందిగా ఉంటుంది, కానీ సిచ్యువేషన్ అలాంటిది. సో అప్పుడప్పుడు బస్సులో ఎవరిని గుర్తుపెట్టి మీరు ఆ సినిమా కెమెరాని కదండి అంటే నేనే కెమెరామెన్ అలా ఇబ్బందులు ఉన్నాయండి. బట్ యా, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్ అండి. సో దట్ ఈస్ వేర్ యూ ఫీల్ హ్యాపీ వెన్ యూ సీ లైక్ ఓకే లైక్ ఫ్రమ్ దేర్ లైక్ నౌ you own a car, you drive a good car and all. So that growth is makes you feel when you look back in your career and say okay like chala baga chesanu, from where I come I am very happily placed, so thank God for it on it. So I am very grateful for whatever has happened to me in my life. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మాకు చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. RRR కాదు, రాజమౌళి గారితో ఇంకా బిగ్ టాలీవుడ్ ఇండియన్ సినిమాని ఇంకొక లెవెల్లో తీసుకువెళ్తున్నారు. ఇంకా మంచి మూవీస్ రావాలని మీ నుంచి మేమైతే కోరుకుంటాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అ లాట్. సో గైస్, ఇదనమాట సెంథిల్ గారితో చాలా విషయాలు అయితే డిస్కస్ చేసాం. దిస్ ఈజ్ RJ Mahi సైనింగ్ ఆఫ్. ఎలన్ అనే చిన్నారిని 16 కోట్లు ఖరీదయ్యే ఒక ఇంజెక్షన్ మాత్రమే కాపాడగలదు. సహాయం చేయండి. Hi, this is Dimple Hayati. Please subscribe to IndiaGlitz Telugu. హాయ్, నేను మీ రవివర్మ. సబ్స్క్రైబ్ చేయండి IndiaGlitz తెలుగు. Hi, this is Adi Sai Kumar. Subscribe to IndiaGlitz Telugu. హాయ్, దిస్ ఈజ్ శ్రీనివాస్ వడ్లమాని, తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ IndiaGlitz తెలుగు.